అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ అహకాఫ్ 1వ రుకు 6వ వివరణ. ఇంకా అల్లాహ్ తన సదాచార దాసుల ఆత్మలకు బాధ కలిగించడం అసలే ఇష్టపడడు. ఇకపోతే 3వ కోవకు చెందిన ఆరాధ్యులు, వీరి వ్యవహారాన్ని పరిశీలిస్తే వీరికి సమాచారం అందకపోవడానికి కూడా 2 కారణాలు ముందుకు వస్తాయి. 1, వారు ఆరోపితుల స్థాయిలో దైవం వద్ద లాకప్లో ఉన్నారు. అక్కడ ప్రపంచంలో ఏ ధ్వని వారి వద్దకు చేరదు. 2, అల్లాహ్ ఆయన దూతలు సైతం మీరు ప్రపంచంలో నిర్వహించిన ఉద్యమం బాగా ఫలవంతమైంది, జనులు మీ తర్వాత మిమ్మల్నే ఆరాధ్యులుగా చేసుకున్నారు అన్న సమాచారాన్ని వారికి అందజేయరు. ఎందుకంటే ఈ సమాచారం వారి సంతోషానికి మూలమవుతుంది. దైవం ఆ దుర్మార్గుల్ని ఎంతమాత్రం సంతోషపెట్టాలని కోరుకోడు. ఈ సందర్భంలో మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరమప్రభువు తన సజ్జనులైన దాసులకు ప్రపంచ దాసుల సలాములు. వారు వీరి కొరకు దైవానికి చేసే కారుణ్య ప్రార్థనలు అందజేస్తారు. ఈ విషయాలు వీరికి ఆనంద కారణం అవుతాయి. అదేవిధంగా అపరాధులకు ప్రపంచ ప్రజలు చేసే అభిశాపవచనాలు, చీత్కారాలు, తిట్లు, తూలనాడులు అందజేస్తారు. ఉదాహరణకు బద్ర్ యుద్ధంలో చంపబడిన తిరస్కారులకు ఒక హదీసు ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం అభిశాపం వినిపించబడింది. ఇది వారికి బాధ కలుగజేస్తుంది కనుక. కానీ సత్పురుషులకు బాధ కలిగించే లేదా అపరాధులకు ఆనందం కలిగించే ఏ విషయమో వారికి చేరవేయడం జరగదు. ఈ వివరణ వల్ల మృతులు వినే విషయానికి సంబంధించిన అంశం అతి స్పష్టంగా విసిదమైపోతుంది. అంటే వారు స్పష్టంగా చెప్పివేస్తారు, మా ఆరాధన చేయాలని మేమెన్నడూ వారికి చెప్పలేదని, అలాగే వారు తమ ఆరాధన చేసేవారన్న విషయం తమకు అసలే తెలియదని, ఇంకా వారి అపమార్గానికి వారే బాధ్యులని, దాని శాస్తి కూడా వారే భరించాలని, ఈ పాపంలో తమ వాటా ఏదీ లేదని కూడా వారు బాహటంగా స్పష్టంగా ప్రకటిస్తారు. దీని భావం ఏమిటంటే, ఖురాన్ ఆయట్లు మక్కా తిరస్కారుల ముందు చదవబడినప్పుడు ఈ వచనం వైధవం రీత్యా మానవ వచనం కన్నా ఎన్నో రెట్లు ఉత్తమమైందని గ్రహించేవారు. తమలోని ఏ కవి, ఏ గొప్ప వక్త, ఏ సాహితీకారుని వచనానికి ఖురాన్ అందజేసే అనుపమ భావ స్పష్టత, భావగర్భత, మైమరిపింపజేసే దాని వక్తృత్వం, ఉన్నతమైన దాని విషయ వైభవం, మనస్సులోకి చొచ్చుకుపోయే దాని శైలికి ఎక్కడా పోలిక లేదు. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే, స్వయంగా ప్రవక్త మహానీయులు పలికే మాటల్లోనూ దైవం తరపున ఆయనకు అవతరిస్తున్న వచనంలోని గాంభీర్యం, ప్రాభవం కానవచ్చేవి కావు. ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ వస్తున్నారో వారికి బాగా తెలుసు, ఆయన మాటలాడే భాషలోనూ ఖురాన్ భాషలోనూ గల వ్యత్యాసం ఎంత మహత్తరమైందో. ఒక మనిషి 40-50 ఏళ్ళు రేయింబవళ్ళు తమ మధ్య గడిపినవాడు అకస్మాత్తుగా తనకు బాగా పరిచయమున్న భాషతో, దానికి ఏమాత్రం పోలిక లేని భాషలో ఒక వచనాన్ని రచయించుకున్నాడన్న విషయం వారు ఏ విధంగానూ నమ్మలేని విషయం. ఈ విషయం వారి ముందుకు సత్యాన్ని పూర్తిగా బహిర్గతపరిచి తీసుకువస్తుంది. కానీ వారు తమ తిరస్కారం పైన మొండిగా పట్టుపట్టి ఉండాలని నిర్ణయించుకోవడం చేత ఈ అతి స్పష్టమైన సంకేతాన్ని చూసి సక్రమంగా ఈ వచనాన్ని దైవవాణి వచనమని నమ్మడానికి బదులు ఇదేదో మంత్రతంత్ర మహిమ అని మాటలు కల్పించేవారు. వీరు ఖురాన్ని మరో కోణంలోనూ మంత్రజాలమని చెప్పేవారు. మేము ఇంతకు ముందు దీన్ని వివరించి ఉన్నాము. చూడండి, ఖురాన్ అవగాహనం సంపుటి 4 అల్ అన్బియా పాదసూచి 5, సంపుటి 7 సాద్ పాదసూచి 5. ఈ ప్రశ్నార్థక భావ ప్రకటనా రీతిలో అత్యంత ఆశ్చర్యం గోచరిస్తుంది. భావం ఏమిటంటే, వీరు ఈ మేరకు సిగ్గులేని వారైపోయారా? స్వయంగా ఖురాన్ కల్పించి తీసుకొస్తున్నట్లు మహానీయ మొహమ్మద్ పైనే నింద మోపుతున్నారా? నిజానికి వీరికి బాగా తెలుసు, ఇది ఆయన రచించిన వచనం కాజాలదని. వీరు దీన్ని మంత్రజాలం అనడమే, ఇదొక అసాధారణమైన వచనం అనడానికి అతి స్పష్టమైన తార్కాణం. అంటే ఇదొక మానవీయ రచన కావడం వీరి దృష్టిలోనూ సాధ్యమైన విషయం కాదు.
వీరి నింద కేవలం నిరాధారమైనది అవటం, అది అశాంతం మంకుపట్టు మూలంగా మోపినదే కావడం పూర్తిగా వెల్లడవుతూనే ఉండటం చేత దాన్ని ఖండిస్తూ నిదర్శనాలు చూపెట్టే ఆవశ్యకత లేకపోయింది. కేవలం ఇంతే చెప్పడంతో సరిపుచ్చడం జరిగింది. మీరు నింద మోపుతున్నట్లు నేను వాస్తవంగానే స్వయంగా ఈ వచనాన్ని రచించి అల్లాహకు దీన్ని ఆపాదించే దారుణమైన అపరాధం చేస్తున్నట్లయితే నన్ను దైవం పట్టు నుండి విడిపించడానికి మీరు రాబాకండి. కానీ ఇది దైవవచనమే అయి మీరు అబద్ధపు నేరారోపణ చేస్తూ దీన్ని కాదంటున్నట్లయితే అల్లాహ్ స్వయంగానే మిమ్మల్ని చూసుకుంటాడు. యథార్థం అల్లాహ్ కనుమరుగైలేడు. సత్యాసత్యాల తీర్పు చేయడానికి ఆయనే చాలు. ప్రపంచమంతా కలిసి ఒకరిని అబద్ధాలాడుతున్నట్లు ఆరోపించగా అల్లాహ్ జ్ఞానం ప్రకారం అతను నిజం పలుకుతున్నవాడైనట్లయితే అంతిమ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి అనుకూలంగానే జరుగుతుంది. లోకమంతా కలిసి ఒకరిని నిజం పలుకుతున్నట్లు చెప్పగా అల్లాహ్ జ్ఞానం ప్రకారం అతను అబద్ధం పలికేవాడైనట్లయితే కడకు అతను అబద్ధం పలికేవానిగానే పరిగణించబడతాడు. కనుక తప్పుడు వంకలు వెతకడానికి బదులు మీ పరిణామాన్ని గురించి చింతించండి. ఇక్కడ ఈ వాక్యం 2 అర్థాలు సూచిస్తుంది. ఒకటి, వాస్తవానికి ఇది అల్లాహ్ దయా క్షమాగుణం మూలంగానే ఈ జనులు భూమిలో శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. దైవవచనాన్ని కల్పన అనడానికి వీరికి ఎటువంటి జంకు కలగటం లేదు. ఒక దయలేని కఠినుడైన దైవం ఈ జగతికి స్వామి అయినట్లయితే ఇటువంటి దుస్సాహసవంతులకు ఒక్క ఊపిరి తర్వాత మరో ఊపిరి పీల్చుకునే భాగ్యం ప్రాప్తమయ్యేది కాదు. 2వ భావం, దుర్మార్గులారా, ఇప్పటికైనా ఈ మొండి పట్టును వదలండి. దైవకారుణ్యం మీకోసం తెరుచుకునే ఉంది. మీరు ఇప్పటి వరకు చేసినదంతా క్షమించబడటము సాధ్యమే. ఇలా సెలవిచ్చిన దానికి పూర్వరంగం ఏమిటంటే, ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను తాను దేవుని సందేశహరునిగా పరిచయం చేసుకున్నప్పుడు మక్కాపుర ప్రజలు దీని మీద రకరకాలుగా మాటలు కల్పించసాగారు. ఈయనేమి దైవ సందేశహరుడండి, పిల్లాజల్లా ఉన్నారు, బజారుల్లోనూ తిరుగుతూ ఉంటాడు, తింటూ త్రాగుతూ ఉంటాడు, మాలాంటి మానవుల్లా జీవితం గడుపుతూ ఉంటాడు. ఇంతకు ఇతను సామాన్య ప్రజలకు భిన్నమైన వ్యక్తి అవడానికి ఇతనిలో కొత్త విషయం ఏముందని, ఇతన్ని దైవం తన సందేశహరునిగా చేసుకున్నాడని మేమెలా భావించగలం? వారు ఇంకా ఇలా అనేవారు, దేవుడు ఈయన్ని తన సందేశహరుడుగానే చేసుకున్నట్లయితే ఇతనికి బంట్రోతుగా ఒక దైవదూతను పంపవలసింది. ఈ వ్యక్తి దేవుని సందేశహరుడని ప్రకటించడానికి ఈయన పట్ల అమర్యాదగా ప్రవర్తించే ప్రతి వ్యక్తికి ఒక కొరడా దెబ్బ వేయడానికి దేవుడు ఎవరినైనా తన సందేశహరుడుగా నియమించడం, అతన్ని ఇట్టే మక్కా వీధుల్లో తిరగటానికి, అన్ని విధాల అన్యాయాలు సహించడానికి, ఎటువంటి అండదండలు లేకుండా వదిలివేయడం ఎలా సంభవం? మరేదీ లేకపోయినా దేవుడు తన సందేశహరుని కోసం కనీసం ఒక మహత్తరమైన మహాలు, పండ్లు ఫలాలతో తులతూగే ఒక తోటనైనా పుట్టించవలసింది. అలా జరిగి ఉంటే దైవ సందేశహరుని భార్య సంపద తరిగిపోయిన తర్వాత ఇతనికి పస్తులుండే గతి పట్టి ఉండేది కాదు. తాయిఫ్ వెళ్ళడానికి అతనికి ఒక వాహనమైనా ప్రాప్తమవకుండా ఉండేది కాదు. ఇంతేకాక ఈ జనాలు ఆయనకు విభిన్నమైన మహత్యాలు చూపెట్టమని కోరేవారు. అజ్ఞాత విషయాలను గురించి ఆయన్ని విచారించేవారు. వారి అభిప్రాయంలో ఒక వ్యక్తి దేవుని సందేశహరుడు అవడం అంటే దానికి భావం అతను మానవాతీత శక్తులు కలిగి ఉండాలి. అతను సైగ చేస్తే కొండలే కదిలిపోవాలి, ఎడారులు సైతం ఉద్యానవనాల్లా మారిపోవాలి. అతనికి సమస్త ఉనికిలో ఉన్నది, ఉనికిలోకి రానున్నదాని గురించి జ్ఞానం ఉండాలి. అగోచర తెరల వెనుక దాగి ఉన్నదంతా అతనికి ప్రకాశమానంగా కనబడాలి. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభి